వచ్చేసారు ఆంటీ. ఇంకా రాలేదేంటి? అక్కడెక్కడో కాదు నీలమ్మా, అటు చూడొస్తున్నారు. చిన్నబాబు, త్వరగా పోటీ స్టార్ట్ చేయండి. బాగా ప్రిపేర్ అయినట్టుంది పిన్ని. పిచ్చి ప్లాన్లేం వేయలేదు కదా? ఊరికే ఎందుకు వేస్తాం? వచ్చింది పోటీ కోసమేగా. గెలిస్తే కప్పు కూడా ఇస్తారా ఐశ్వర్య? అలాంటిదేం లేదు. ఫైనల్ విన్నర్ కి మెడల్ ఇద్దాంలే ఆయుష్. ప్రాబ్లం ఏం లేదు కదా? ఏం లేదు బావా. ప్రాబ్లం ఎందుకుంటుంది దేవా? మీరు పెట్టిన పోటీలో సౌకర్యాలు వసతులు కూడా ఉన్నాయి కదా. అందాల పోటీలో గులాబీ పూలు, నీళ్లు, పన్నీరు, మంచి తేనె అన్ని ఇలాంటివే ఉంటాయి కదా. రా ఆంటీ, మన స్టేజ్ దగ్గరికి వెళ్దాం. వస్తాను చిన్నబాబు, పోటీలో దిగుతాం. దిగండి దిగండి, నెమ్మదిగా దిగండి. బావా, వాళ్ళు వెళ్ళిపోయారు. శేఖర్ చంద్రముఖి ఎక్కడున్నారు? వాళ్ళు చూస్తున్నారని మాటలు పెట్టి పక్కకు పంపించాం బ్రో. చంద్రముఖిని కానీ శేఖర్ని కానీ వాళ్ళు చూడలేదు. ఓకే, చాలా జాగ్రత్తగా స్టెప్ వేయాలి, లేదంటే నీలాంబరి తలకిందులు చేసి పారేస్తుంది. పదండి, పార్వతి. పదండి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎంత కలర్ఫుల్ గా ఉందో కదా. అమ్మో, ఎన్ని రకాల ఫేస్ ప్యాక్లున్నాయి నీలమ్మా. ఇవన్నీ పూసుకుంటే ఐశ్వర్యరాయ్ అంత అందంగా ఉంటానా? అంతకన్నా అందంగా ఉంటావంటీ. కర్మకాలి నిన్ను గౌరీ అంకుల్ పెళ్లి చేసుకున్నాడు. అదేంటి నీలు అలా అంటావు? లేకపోతే ఈ ఏజ్ లో నీకు ఈ అందాల పొట్టి అవసరమా? గట్టిగా అనకే, పక్కనున్న వాళ్ళు నన్ను ముసల్దాన్ని అనుకుంటారు కాదా? నీ కూతురికి పెళ్లి చేసుంటే ఈ పాటికి మనవళ్ళ చెడ్డి పిండేసేదానివే. నిన్ను అనవసరంగా వెంట పెట్టుకుని వచ్చాననుకుంటా. కాసేపు సైలెంట్ గా ఉండి పోటీలో పాల్గొను. ఫైనల్ కి ఇద్దరం వచ్చావంటే నువ్వు ఓడిపో. ₹1,00,00,000 నాకొస్తే నీకు గద్వాల చీర ఒకటి కొని పెడతాను. ముందు నువ్వు గెలు, ఆ తర్వాత చూద్దాం పాల్గొనాలో లేదో. నేను ఏ ఫేస్ ప్యాక్లు వాడాలో చెప్పవని నీ మాటలు బట్టి అర్థం అవుతుంది. శత్రువైనా పార్వతిని అడిగితే నా మొహానికి ఏది సూట్ అవుతుందో కరెక్ట్ గా చెప్తుంది. అడిగొస్తాను, నువ్విక్కడే తగలడు. సరే పిచ్చాంటీ, నువ్వు ఎంత అమాయకురాలువో ఇప్పుడు అర్థమైంది. నన్నిక్కడ ఒంటరిగా వదిలి వెళ్ళిపోతే నేనేం చేస్తాను?
ఇలా అన్నిట్లో కలిపేస్తే ఇది పూసుకున్నాక నీతో పాటు పోటీలో పాల్గొనే వాళ్ళంతా గగ్గోలు పెడతారు. హ, అప్పుడు నువ్వు పార్వతిని తిట్టిన తిట్టు తిట్టకుండా రచ్చ చేసి పరువు తీస్తావే. నీలు నీలు అప్పుడే వచ్చేసావా ఆంటీ? ఏమంది పార్వతి? నీకు ఏది సూట్ అవుతుందో చెక్ చేసుకుని వేసుకోమంది. నువ్వు చెప్పొచ్చు కదా. ఓర్ నాయనో, నన్ను మాత్రం అడగొద్దు. నువ్వు ఓడిపోతే నన్ను తిడతావు. నీకేది కావాలో అది తీసుకుని వేసుకొని తగలడు. బాయ్. దీనికి కూడా కుళ్ళు అనుకుంటా. నేను గెలిస్తే షేమ్ గా ఫీల్ అవ్వాల్సి వస్తుందని పక్కకు వెళ్ళిపోయింది. పోతే పోనీ, నాకింకా మంచిది. ఇప్పుడు ఆనందంగా ఉంది. కళ్ళు లేని దేవా పాపం పార్వతిని కాపాడుకోలేడు. ఈ కంపెనీ ప్రోడక్ట్స్ వల్ల స్కిన్ పాడవుతుందని పబ్లిసిటీ వస్తే హ, పాపం ఈ కంపెనీ మూత పడిపోతుంది. పాపం పార్వతి. ఆగు. ఐశ్వర్య మేడం, చంద్రముఖి ఫేస్ ప్యాక్ వేసి తీసుకురండి. పార్వతి, ప్రోడక్ట్స్ అన్ని ఎక్కడ పెట్టారు? ఈయనే ఉన్నాయి పెద్దబాబు గారు. ఫెయిర్నెస్ క్రీమ్, గ్లోనెస్ కోసం ఇలా చాలా వెరైటీలున్నాయి పెద్దబాబు. అవును పిన్ని. ఇదిగోండి ఇక్కడ. పార్వతి, అన్ని బానే ఉన్నాయి కదా? అనుమానించకండి పెద్దబాబు గారు. నీలాంబరి వచ్చింది కదా, అందుకే అడిగాను. నీలాంబర్ కూడా పోటీలో పాల్గొంటుంది. అట్లాంటి పనేం చెయ్యదు. మీరు గాబరా పడకుండా ప్రశాంతంగా ఉండండి. పిన్ని వెళ్ళిపోయిందా? కొన్ని తీసుకుని వెళ్ళిపోయింది. అయితే పర్లేదు. ఇక్కడుండేవే వాడుతున్నారంటే ఇందులో ఏమీ కలపలేదనుకోవచ్చు. స్టేజ్ పైకి తీసుకెళ్ళు. పదండి. డియర్ పార్టిసిపెంట్స్, ఈ కాంటెస్ట్ పెట్టడం వెనక ముఖ్య ఉద్దేశం ఏంటంటే నిజాన్ని నిగ్గు తేల్చడం. ఐ మీన్, దాగి ఉన్న అందాన్ని బయట పెట్టడం, అసలు రూపాన్ని జనానికి పరిచయం చేయడమే ఈ జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ ముఖ్య ఉద్దేశం. బ్రో, నువ్వు మాట్లాడితే పార్టిసిపెంట్స్ కొంచెం రిలాక్స్ అవుతారు. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మహి చెప్పినట్టు ప్రతి ఒక్కరిలో అందం దాగుంటుంది. అయితే అసలు రూపం బయటపడాలి అంటే కొంచెం కష్టపడాలి. గెలిచిన వాళ్ళకి ₹1,00,00,000 వస్తుందని మిగతా వాళ్ళకేమీ రాదని ఫీల్ అవ్వకండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, పార్టిసిపెంట్స్ గా పేరు రిజిస్టర్ చేయించుకున్న వాళ్ళను మా కంపెనీలో సేల్స్ ప్రమోటర్స్ గా యాక్సెప్ట్ చేస్తాము. బ్రోకర్స్, ఏజెంట్స్, కమిషన్దారులు, పెత్తందారులు ఎవరు ఉండకూడదని మా ఈ ఆలోచన. ఇప్పుడు పార్వతి మాట్లాడుతుంది. నేనే మాట్లాడాను పెద్దబాబు గారు. జిఏ హెర్బల్ బ్యూటీ కంపెనీ అధినేతగా నువ్వేం మాట్లాడాలనుకున్నావు అది చెప్పు పార్వతి. అందరికీ నమస్కారం. మా కంపెనీలో తయారు చేసినవి పౌడర్ కానీ, క్రీమ్ కానీ ఏదైనా సరే అవి వాడి ఈ పోటీలో పాల్గొనాల. థ్యాంక్ యూ.
అందం అంటే రూపం కాదు, కళ అని మీరు ప్రూవ్ చేయాలి. ఈ కంపెనీ ప్రోడక్ట్ వాడి ఇక్కడ ర్యాంప్ వాక్ చేయటమే ముఖ్య ఉద్దేశం. ఓకే, విష్ యూ ఆల్ సక్సెస్. ఆంటీ, నువ్వు టెన్షన్ పడితే చెమటలు పడతాయి. కొంచెం కూల్గా ఉండు, ఓకేనా? ఫస్ట్ రౌండ్ కదా నీలు, కొంచెం నర్వస్ గా ఉంది. సర్లే, ఏం కాదులే, కూల్గా ఉండు. నీలమ్మ చంపిస్తావా ఏంటి? వదిలే. ఏమైంది? ఏం జరుగుతుంది? ఆపండి. మై, ఏం జరుగుతుంది? నీలమ్మ, నీలాంబరి, వదిలు. నీలాంబరి, ఏంటిది? పిచ్చి వాళ్ళని కూడా పోటీలో పాల్గొనొచ్చని చెప్పారా? ఎక్కడి నుంచి తీసుకొచ్చారు దీన్ని? గొంతు నిలిపి చంపేయాలని చూస్తుంది దొంగ మొహంది. ఊరుకో నీలమ్మా, గొడవ చేస్తావా ఏంటి? పోటీ క్యాన్సిల్ అయితే ₹1,00,00,000 పోతుంది. కోటి కోసం ఇలాంటి పిచ్చి దాంతో కొట్టించుకోవాలా అంటే? ఎందుకంటే మాట్లాడుతున్నారు? ఏంటైనాది? ఇంత రచ్చ జరిగితే ఏం జరిగిందని అడుగుతున్నావా? నీ కంపెనీని తయారు చేసిన ప్రోడక్ట్ వాడినందుకు మోహమే కాదు, మైండ్ కూడా పాడైపోయినట్టుంది తనకి. చూసావా ఎలా కొట్టిందో? పిచ్చి పట్టింది దీనికి. ఛీ, ఎలా బిహేవ్ చేస్తుందో చూడండి. ఆగు, మీరందరూ ఈ ప్రొడక్ట్స్ వాడితే ఇలాగే తయారవుతారు. నువ్వు తనని ఏం చేసావో ఏమన్నావో? నేనేమంటాను? లేకపోతే నిన్నెందుకు టార్గెట్ చేసింది? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని ఏమనట్లేదు కదా. పోనీలే చిన్నబాబు, గొడవ పెద్ద చేసి పోటీ క్యాన్సిల్ అయ్యేలా చేయకండి. నాకొచ్చే కోటి పోయేలా ఉంది. నువ్వు వాడండి. పిచ్చి దల్లగా చేస్తుందంటే ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ వల్లే ఇదంతా. ఎందుకట్ట అంటావు? కాదని నిరూపించండి. ముందు దాని మోహని కూడా ఫేస్ ప్యాక్ కడిగైంది, మాడిపోయి ఉంటుంది. ఇప్పుడు దాని ఫేస్ మాడిపోయి ఉండకపోతే అప్పుడు నన్ను అడగండి. పార్వతి మేడం ఆ మన్న దాంట్లో నిజమున్నదేమోనని భయమేస్తుంది. అయ్యో, అట్లాంటిదేం లేదు. అది అబద్ధమని మేము నమ్మాలంటే తన ఫేస్ మీద ఫేస్ ప్యాక్ క్లీన్ చేయాలి. పార్వతి, పెద్దబాబు గారు, తనని తీసుకెళ్లి మొహం క్లీన్ చేసుకొని తీసుకురా. పెద్దబాబు గారు, నేను చెప్తున్నాను కదా, తీసుకెళ్ళు. మహి, పార్వతి వెళ్ళిందా? వెళ్ళారు బ్రో. మీరెవరూ కంగారు పడకండి, 2 నిమిషాల్లో పార్వతి వస్తుంది. మహి, నాకు కొంచెం వాటర్ ఇవ్వు. జ్యూస్ ఏమన్నా బ్రో? ఏదైనా పర్లేదు. బ్రో ఇదిగో. ఈ
ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అవుతుంది నీలాంబరి. అది కూడా చూద్దాం. ఇంకా నమ్మకం కలగట్లేదా? Shit! ఎవరు? ఐమ్ సారీ. ఏమైంది మహి? నీలాంబరి మీద జ్యూస్ పడింది బ్రో. ఓ ఐమ్ సో సారీ నీలాంబరి, నాకు కనపడదు కదా, నువ్వు ఎక్కడో ఉన్నావు అనుకున్నాను. జ్యూస్ నీలాంబరి మీద పారబోసావు పెద్దబాబు. అయ్యో సారీ. వెళ్ళి క్లీన్ చేసుకుని రా నీలాంబరి. ఇంకా చూస్తావే, ఈగలు వాలేదాకా ఇక్కడే ఉంటావా? కంపు కొడుతుంది, పద. ఛీ! బ్రో వెళ్ళారు. ఓకే, పార్వతిని చంద్రముఖిని త్వరగా తీసుకురమ్మను. అలాగే సార్. నువ్వు నీలాంబర్ని చూశాక మీరు నోరు తెరిచి మాట్లాడతారేమోనని సినిబాబు గారు, ఐశ్వర్యమ్మ గారు ఇదంతా చేసినారు. కానీ జరిగింది వేరు. నువ్వు నీలాంబర్ని చంపేయాలని ఇష్టం వచ్చినట్టు కొడతా ఉంటే ఆ రాక్షసి ఇదంతా ఈ కంపెనీ తయారు చేసిన వాటి వల్లే ఇట్ట జరిగినదని మసిపూయనికి ప్రయత్నం చేసినది. ఇప్పుడైనా మాట్లాడు చంద్రముఖి. మేడం, ఫేస్ క్లీన్ చేశారా? చేసినాను. ఫేస్ ప్యాక్ వేసుకున్నాక మొహం కడుక్కున్నాక చాలా ఫ్రెష్ గా ఉంది ఈ అమ్మాయి. ఆవిడ నీలాంబరి అట. జిఏ కంపెనీ ప్రొడక్ట్స్ వాడితే స్కిన్ పాడవుతుందని, పిచ్చి పడుతుందని సంబంధం లేని నిందలు వేసింది చూసారా? ఇక్కడ ఈమె ఫేస్ చూస్తే చాలా గ్లోగా ఉంది. తనేమో కావాలని చెప్పింది. పార్వతి గారు, మీరేం బాధపడకండి, మేం మీ కంపెనీ ప్రొడక్ట్స్ వాడతాం, పోటీలోనూ పాల్గొంటాం. చాలా సంతోషం. వెల్కమ్. పోనీలే, గొడవ జరిగినాకైనా వాళ్ళకి నేను చూసినాక నమ్మకం వచ్చినది. నిజంగానే నీ మొహం చాలా బాగా కానుస్తుంది చంద్రముఖి. ఇప్పుడు ఆ నీలాంబరికి నీ మొహం కానరాకుండా జాగ్రత్త పడాలా. నన్ను పోయి చూసిస్తాను, నువ్వు ఇన్నే ఉంటావా? ఇన్నే ఉండు. ఒంటి మీద పడ్డ జ్యూస్ శుభ్రంగా కడిగేసుకున్నావు గాని నువ్వు ఇక్కడే ఉండు నీలు. ఎందుకంటే ఎందుకంటావేంటి? కొంచెం తడారని అలాగే వస్తావా? చూసేవాళ్ళందరూ ఏమనుకుంటారు? ఇది ఆడిటోరియం లోపలికి రాకపోవడమే మంచిది. వచ్చిందంటే ఫేస్ ప్యాక్లు కల్తీ కాలేదేంటని నా మీద డౌట్ పడినా పడుతుంది. అరెరే, నీ ఫేస్ మీద నీళ్లు పడ్డందుకు మేకప్ అంతా పోయినట్టుంది. కొంచెం అందంగా రెడీ అవ్వు నీలు. మేకప్ రూమ్ లోకి వెళ్లి టచ్అప్ చేసుకునిరా. నేను అక్కడే ఉంటాను, నువ్వు వెళ్లి మేకప్ వేసుకునిరా. దీనికి ₹1,00,00,000 పిచ్చి పట్టినట్టుంది. పోటీనా పాడా? నన్ను కొట్టిన ఆ పిచ్చి దాని మొహం మాడిపోయి గగ్గోలు పెడితే ఆ పార్టిసిపేట్స్ అందరూ పార్వతిని తంతారే. కేకలు విన్నప్పుడు వెళ్తాలే. ఈ ఆంటీ ఎప్పుడు ఇలాగే చేస్తుంది. నన్ను ఇక్కడే ఉండమని చెప్పి తను వెళ్ళిపోయింది. ఎప్పుడు ఇంతే. ఇప్పుడు ఈ జడ వెయ్యాలా? ఈ చీపురాటికి కోటి కావాలంటే బర్రెలా ఉంటుంది. ఇదేమందంగా ఉంటుంది. దొంగ మొహంది. ఏమనుకుంటుంది దాని గురించి?
ఎవరు?